ఈరోజు కలెక్ట్ కాలేజీకి రావటం నాకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా భావిస్తున్నాను. నేను మేడం గారితో ఫోన్లో మాట్లాడినప్పుడు జనరల్గా ఈ కెరీర్ గైడెన్స్ కొరకు ప్రిన్సిపల్స్ టీచర్స్ మాట్లాడుతుంటారు. మేడం గారు మాట్లాడినప్పుడు అది ప్రైవేట్ కాలేజీ, నియర్లీ 900 మెంబర్స్ ఉంటారని చెప్పినప్పుడు సరే మేడం గారు క్లాస్ కండక్ట్ చేద్దామని చెప్పి నేను ఎంట్రైన్ దగ్గర నుండి చూస్తున్నాను వారిలో ఆ స్పిరిట్ ఏమిటో. అసలు సభ్య చాచి ఏ యాంగిల్లో వారిని అబ్జర్వ్ చేసినా ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ గాను, మరి అదేవిధంగా చూస్తే ఒక టీచర్ గాను, ఒక ప్రిన్సిపల్ గాను ఇప్పుడు మాట్లాడుతుంటే మేమే గొప్ప మోటివేటర్స్ అని కాదు, ఆవిడ కూడా అద్భుతమైనటువంటి మోటివేటర్ అనిపించింది నాకు. నిజంగా మీరు విద్యార్థులు ఇటువంటి ప్రిన్సిపల్ను కలిగి ఉండటం అది మీ పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. మరి అదే కాదు, ఒక ప్రక్కన ఆవిడ ఇన్వాల్వ్మెంట్, ఈ సక్సెస్ ఏమిటంటే నా ఒక్కదానిదే కాదు, నా టీం వర్క్ అని చూపించడం కూడా ఇక్కడ జ్యోతి ప్రజ్వలనం కానివ్వండి, వేదిక మీద ఇన్వైట్ చేయడం కానివ్వండి, ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి వ్యక్తిని నేను చూడటం, ముఖ్యంగా మహిళా మహామనిషిని ఇవాళ ఎక్కడ నేను ఎన్లైట్లో చూశానని మీకు సగర్వంగా మనం చేస్తున్నాను. మరి అటువంటి అద్భుతమైనటువంటి కెపాసిటీ, అన్ని రంగాల్లోనూ ఉత్కృష్టమైనటువంటి మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ మీకు కలిగి ఉండటం బహుశా ఈ చుట్టుపక్కల గ్రామాలు చేసుకున్నటువంటి పుణ్యంగా నేను భావిస్తూ వారిని మానవత తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మేడం గారిని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దానికి నేను అంత రిజల్ట్ మాకున్న పరిధిలో మేము ఏదో చేసుకుంటే వెళ్ళిపోతున్నాం అంతేనండి. ఈ సందర్భం ఇది ఏ టైంలో ఏ నిమిషంలో మీ చేతితో తీసుకున్నామో ఇప్పుడున్న దానికి 100 రెట్లు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా నాకు జనరల్గా ఈ మధ్య స్టాఫ్లో చెప్తున్నాను, ఇంకా చాలే సాచురేషన్ వచ్చేస్తుంది అనిపిస్తుంది, బట్ కానీ మీరు సాచురేట్ అవ్వకూడదు అన్నట్టు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారు నా చేతికి ఇక్కడ. సో అది దైవ నిర్ణయం అనుకుంటున్నాను అక్కడ డెఫినెట్గా సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి ఉన్నమట్ల వెంకటేశ్వరరావు గారు సారీ ఉన్నవాడు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. బొద్దింకల్ని, కప్పల్ని, ఎలుకల్ని అన్నీ ఇంట్లో పెడుతూ ఉంటాడు, ఇది వాడు చేస్తున్న పని అని అతను చెప్తే అతను వెళ్ళిపోయాడు. ఈ డాక్టర్ గారు ఏం చేశాడంటే తన కొడుకుని తన మేనమామ దగ్గరికి పంపాడు వేరే ఊరు. ఆ వేరే ఊరిలో తన యొక్క శైలి ఏం మార్చుకోలే పిల్లాడు. ఎంతసేపు వాడికి ఏదో మైండ్లో ఉంది. ఎంతోమంది ఒరే నువ్వు ఇలారా చచ్చిపోయిన కప్పల్ని, ఎలుకల్ని, బొద్దింకలు పోతా చిచి అన్నా కూడా ఆ కుర్రాడు తన యొక్క విధానాన్ని మార్చుకోవాలా చేస్తూనే ఉన్నాడు. అతనికి 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి ద ఆర్డర్ ఆఫ్ స్పీచెస్ అనేటువంటి ఒక గొప్ప ఉద్గ్రంథాన్ని రాసేసాడు. రాసి లండన్లో ప్రింట్ చేసి మేధావుల దగ్గరికి పంపించాడు. ఏంటంటే అది ది ఆరిజిన్ ఆఫ్ స్పీచెస్. ఆ పుస్తకం అక్కడ ఒక కల్లోలను రేపేసింది. ఏంటింది ఆ పుస్తకంలో? అసలు ఈ జీవరాశులు ఈ భూమి మీద ఎలా ఉద్భవించాయి, నేను మానవుడిగా పుట్టాను, నేను ఎక్కడి నుండి వచ్చాను, అసలు నా ఆరిజిన్ ఏమిటి, నేనేమిటి, అసలు ఈ ప్రకృతి ఏమిటి అని దీని మీద ఆయన గొప్ప థీసిస్ సబ్మిట్ చేస్తే ఇవాళ అతని పేరే అతను ఏంటంటే ఇవాళ డాక్టర్లు అంటారు కదా డిఎన్ఏ టెస్టులు చేయాలండి, పిల్లలు పుట్టడం లేదండి, ఏమంటారు డాక్టర్స్? డిఎన్ఏ టెస్టులు చేయాలి. కోర్టు కేసులు కూడా వస్తుంటాయి ఇవి. ఏంటంటారు? డిఎన్ఏ టెస్టులు చేయాలా? ఎందుకు చేయాలా చెప్తా. ఇది డిఎన్ఏ టెస్ట్ ఎవరు రాశాడంటే పిల్లవాడే. అందులోనే జీవరాశులు ఎలా వచ్చాయి సృష్టిని కనుగొన్నటువంటి
మహోన్నతమైనటువంటి వ్యక్తిగా తయారయ్యాడు. ఎందుకు పనికిరాడు అనుకున్నటువంటి ఆ పిల్లవాడు, వాడి పేరే చార్లెస్ డార్విన్. ఎవడండి? చప్పట్లు కొట్టండి చార్లెస్ డార్విన్కి. 1 2 1 2 3. బాగుందా? మీరు జీవితంలో దేనికి వెనుకంజ వేయొద్దు. దేనికి వెనుకంజ వేయకండి. మీరు టేక్ ఏ ఛాలెంజ్. మీకు ఏదైతే ఆలోచన ఉందో ఆలోచనని నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. ఎక్స్క్యూజ్ మీ. కదా ఏంటంటే ఇవన్నీ కూడా నాకు తెలుసు. పిల్లలకి చెప్పాలి అంటే కథ రూపంలోనే ఒక పాఠాన్ని బోధించాలి. అప్పుడే పిల్లవాడి మనసుకి హత్తుకుంటుంది. అదేవిధంగా స్ట్రాంగ్ డిజైర్, బలమైన కోరిక. నీ బలమైన కోరిక నీలో ఉండాలా. నేను ఇది సాధించాలనే బలమైన కోరిక నీలో లేనప్పుడు నీవు దాన్ని పంకులేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా, జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు బొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా. కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కునాయ్ సుఖాలు దక్కునాయ్. ఈ లోకమందు సోమరులై ఉండకూడదు ఉండకూడదు. పవిత్రమైన ఆశయాల మరువకూడదు మరువకూడదు. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు బొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా. గాఢాంధకార మల్లము కొన్న భీతి చెందకాయ్, గాఢాంధకార మల్లము కొన్న భీతి చెందకాయ్. జయమ్ము నిమ్మరించుదాకా పోరి గెల్వవాయ్ పోరి గెల్వవోయ్. స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టవోయ్ నిల్వబెట్టవోయ్. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు బొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా. జయమ్ము నిశ్చయమ్మురా జయమ్ము నిశ్చయమ్మురా జయమ్ము నిశ్చయమ్మురా. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ అది బాగా తెలుసు. వాళ్ళు దండిస్తే అటు ఇటు అలాగా దండించేవారు కాదు. కానీ వాళ్ళ ఉపాధ్యాయులు పిల్లలకి ఏదైనా అనడానికి భయపడుతున్నారు చాలా చోట్ల. నేను చాలా క్లాసెస్ చూసినప్పుడు ఆ ప్రశ్న దగ్గరికి వచ్చింది. దీనికి గురు శిష్యుల అనుబంధం ఎలా ఉండాలి అంటే, ఆనాడు గురు శిష్యులు చదువులు చెప్పేటప్పుడు ఎలా చేసేవారంటే, ఇక్కడ మనలాగా కాలేజీ వాతావరణాలు కట్టడాలు ఉండేవి కాదు. చెట్ల క్రింద మరి చక్కటి ప్రదేశాల్లో నది తీరాల్లో పిల్లలకి పాఠాలు బోధిస్తూ ఉండేవారు. ఆ కాలంలో మరి ఒక మహానుభావుడు గురువు గారు శిష్యుల్ని తీసుకొని ఒక అడవి గుండా ప్రయాణం చేస్తున్నాడు. అడవి గుండా ప్రయాణం చేస్తూ వెళుతూ ఉంటుంటే అక్కడ ఒక వాగు అడ్డు వచ్చింది. ఒక వాగు అడ్డు వచ్చింది. అది చాలా తీవ్రంగా ఉంది. అప్పుడు అంటున్నాడు గురువుగారు, అరే అబ్బాయి, మీరు ఎవరు కూడా ఈ వాగు దాటి వెళ్ళకండి. ముందు నేను ఈ వాగు దాటి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరందరూ కూడా నా వెనక వద్దురు కానీ అని అన్నాడు గురువు. అప్పుడు సరే గురువు గారు అన్నారు శిష్యుడు. ఈ లోపల ఏం చేశాడంటే, యాక్టివ్ ఉండేటువంటి ఒక కుర్రాడు వెంటనే ఈ వాగు దాటి అవతల తెలిపాడు. అంటున్నాడు, గురువు గారు ఈ వాగు పెద్ద లోతు లేదు, రండి రండి అంటున్నాడు. అంటే గురువుగారు, అయ్యి బాబోయ్, వీడు అటు వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది, కానీ చనిపోయింటే నాకంత చెడ్డ పేరు వచ్చేది అని గురువు గారు భయపడ్డారు. సరే అటు వచ్చిన తర్వాత నేను సంగతి చెప్తాను రా అనుకొని
గురువు గారు వాగు దాటి మిగిలిన వాళ్ళు కూడా వాగు దాటి అవతలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గురువు గారు పిలిచాడు, రాయ్ ఇట్రా. శిష్యుడు వచ్చాడు దగ్గరికి. వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, ఏరా నేను నీకేం చెప్పాను? చెప్పారు గురువు గారు, ముందు మీరు వస్తానన్నారు, తర్వాత మమ్మల్ని రమ్మన్నారు. అప్పుడు అంటున్నాడు అనమాట, మరి నువ్వు ఎందుకు వచ్చావు అంటే అంటున్నాడు, అయ్యా నన్ను క్షమించండి అని కాళ్ళకు నమస్కరించి, గురువు గారు ఎంత ఉద్ధృతమైనటువంటి వాగులో ఆఫ్టర్ నేను కానీ చనిపోతే ఈ అలెగ్జాండర్ ఒక్కడే చనిపోయి ఉండేవాడు. ఒక్కడే చనిపోతాడు. కానీ ముందుగా మీరు వచ్చి వాగు దాటేటప్పుడు మీరు కానీ చనిపోతే అరిస్టాటిల్ అనేటువంటి మహాగురువులో 100వ వంతు గురువు గారిని మేము పొందలేమండి. అందుచేత మీకంటే నేను ముందు వాగు దాటి వచ్చేసాను, గురువు గారు నన్ను క్షమించండి అని గురువు గారి కాళ్ళకు ముక్కడు ద గ్రేట్ అలెగ్జాండర్. ఆ గురువు గారే ద గ్రేట్ అరిస్టాటిల్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్. గురు బ్రహ్మదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మిత్రులారా, ఇది మీ అటాచ్మెంట్స్ గురువు గారు మీ కొరకు ఎంతైతే తప్పిస్తారో, మీకు ఈ జీవితంలో 3 వ్యక్తులే మీకు ఏమీ ఆశించకుండా మిమ్మల్ని బాగుండాలి అని కోరుకునేవారు. వాళ్ళు మీకు తెలుసు. నెంబర్ 1 తల్లి, నెంబర్ 2 తండ్రి, నెంబర్ 3 గురువు గారు. ఈ గురువు గారు ఇవాళ నేను చూశాను, ఆవిడ హార్ట్ టచింగ్. ఇవాళ నా శిష్యులు కొంతమంది ఇక్కడ నుండి వీడ్కోలు వెళ్ళిపోతున్నారంటే నాకెంతో మనసులో బాధగా ఉంది. నిజమే, ఆ బాండింగ్ మరి ఎంతటిదంటే చక్కగా ప్రతి విషయాన్ని వాళ్ళతో మాట్లాడుకునేటువంటి ఆ అటాచ్మెంట్ ఇవాళతో దూరం అవుతుంది. కాబట్టి ఆ అటాచ్మెంట్ అది కావాలి గురు శిష్యుల మధ్య. మిత్రులారా, ఇవాళ పిల్లలు ఒక దుర్భరమైనటువంటి ఆచారం ఉండేది. ఎవరైతే వృద్ధులు ఉన్నారో, బాగా వృద్ధులైనటువంటి 70-80 ఏళ్ల ముసలి వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళు అడవుల్లో వదిలేసేవారు. అక్కడ సింహాలు, పులులో వారిని తిని చంపేసి ఇది చేస్తే వాళ్ళు అలాగా కడతేరిపోయేవారు. ఈ విధమైనటువంటి వ్యవస్థ ఆ దేశంలో ఉంటే, ఒకరోజు ఒక ఇంట్లో ఒక ముసలమ్మని చంపేద్దాం, ఆ అడవుల్లో వదిలేద్దాం అని ఆయన ఏం చేశాడంటే, ఆ తల్లిని మెళ్ళ మీద కూర్చోబెట్టుకొని అడవులోనికి తీసుకెళ్తున్నాడు. పీక్స్ తీసుకెళ్ళిపోయాడు, డెప్స్ ఫారెస్ట్. ఇలా తీసుకెళ్తూ ఉంటుంటే ఆ ముసలమ్మకి అందుతున్నటువంటి ఆకుల్ని, చెట్టు కొమ్మల్ని, ఆకుల్ని ఒకటి తెంపి వేస్తుంది. వేస్తే ఈ కొడుకు అనుకుంటున్నాడు మనసులో, ఈ ముసకడ దించేసిన తర్వాత మళ్ళీ ఈ ఆకులు వెంబడి ఇంటికి వచ్చేద్దామని ఈ ఆకులు వేస్తుంది అని తల్లిని అనుమానిస్తాడు ఆ పిల్లవాడు. అయితే తీసుకెళ్ళిన తర్వాత ఆ పీక్ స్టేజ్లో, ఆ కొండ మీద, ఆ ఫారెస్ట్లో ఆ తల్లిని క్రింద దించేశాడు. దించేసేటప్పుడు తల్లితో అంటున్నాడు, అమ్మా నేను ఇక్కడ వదిలేయటానికి వచ్చాను, నువ్వు ఒకవేళ మళ్ళీ తిరిగి ఇంటికి వస్తావేమో, ఇంటికి రావద్దు. ఎందుచేతంటే నువ్వు ఒకవేళ ఇంటికి వచ్చినా మళ్ళీ నేను తిరిగి ఎక్కడికి తీసుకొస్తా, అందుచేత నువ్వు ఇంటికి రావటానికి వీల్లేదు అన్నాడు. ఎందుచేతంటే నేను చూశాను, నేను వస్తుంటే ఆకులు వేస్తున్నావు నువ్వు, ఈ ఆకు అంటే ఆ తల్లి అంటుంది, నాన్న కాదురా, ఎందుచేతంటే రాత్రి అయిపోతుంది, నువ్వు అసలు అమాయకుడువు, నీవు ఈ ఎక్కడ మారిపోతావో ఈ అడవుల్లో, అందుచేత నీవు మారిపోకూడదనే ఉద్దేశంతో ఈ ఆకులు వేసుకుంటూ వచ్చాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఈ ఆకులు వెంబడి ఇంటికి వెళ్ళు, జాగ్రత్త, కోడలు జాగ్రత్త, నీ బిడ్డలు జాగ్రత్త నాన్న, నా కొరకు నువ్వేమీ
ఆలోచించొద్దు అని తల్లి మరి గద్గద స్వరంతో చెప్పింది కొడుక్కి. కొడుకు ఆశ్చర్యపోయాడు. నా తల్లి ఈ ఆకులు వెంబడి ఇక్కడికి వచ్చేయాలని అని నేను అనుకున్నా, అందుకేస్తుంది అనుకున్నాను. కాదట, నేను అమాయకుడిని మారిపోతానని తల్లి. ఆహా, అమ్మా, నీలాంటి మహాతల్లిని నేను చంపేయాలనుకున్నానా? నాది అసలు మానవ జన్మేనా? ఈ జన్మకు ఒక అర్థం ఉందా? లేదు తల్లి, నేను చేసింది చాలా తప్పు అని కళ్ళ నీళ్ళు అక్కడ పెట్టుకొని, అమ్మా రా, నువ్వు మళ్ళీ వచ్చి నా భుజాల మీద కూర్చో, ఇంటికి తీసుకెళ్ళిపోతా. బెడ్ ఏం చేశాడంటే తల్లిని ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టేటప్పటికి మనకు తెలుసు అమ్మలక్కలు సోదు కబుర్లు చెప్పేవాళ్ళు వచ్చేసి, ఏరా ఇది పెద్ద ఆచారం, ఈ ఆచారానికి నువ్వు ఎదురు తిరుగుతావా జపాన్లో? నో. మీ అమ్మను ఎందుకు తీసుకొచ్చావు అంటే, నో, నా తల్లిని నేను చనిపోయే వరకు కళ్ళల్లో పెట్టి నేను చూసుకుంటాను. నాకు జన్మనిచ్చిన నా తల్లి అహర్నిశలు నా కొరకు తప్పించే నా తల్లికి నేను అడవుల్లో వదలను అని ఒక ఉద్యమంగా తయారు చేశాడు. ఆ ఉద్యమంతో కూడగట్టాడు. ఇటువంటి దురాచారాలను రూపుమాపాలి ఈ దేశంలో అని కంకణం కట్టుకొని ఆనాటి నుండి వృద్ధుల్ని ఎవరు కూడా అడవులలో వదిలినటువంటి దాఖలాలు జపాన్ దేశంలో లేవు. ఇవాళ ప్రపంచ దేశాల్లో అత్యధికమైనటువంటి వృద్ధులు ఉన్న దేశంలో ఒకటి జపాన్. ఆ జపాన్ దేశంలో పూజ్యభావంతో తల్లిదండ్రుల్ని పూజ చేస్తారని నేను బిడ్డలారా, మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల్ని, తండ్రి కానీ తల్లిని పూజించండి. మీరు ఎక్కడికైనా చేరతాం. అది తల్లి తండ్రి అంటే. నీ కొరకు అహర్నిశలు ఆలోచించేవాడు తల్లిదండ్రులు. అమ్మ నువ్వు ఈ బుదిగోరా నాన్న అని పరిచయం చేసింది తల్లి నీకు నాన్నని. ఆ నాన్న నీకు ఏం కావాలో, నీకేం అవసరమో, ఆయన తింటున్నాడో తెలియదు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడో తెలియదు, వ్యవసాయం చేస్తున్నాడో తెలియదు, కానీ అహర్నిశలు నీ కొరకు ఆలోచించి నీకు అన్ని సమకూర్చి వాళ్ళ నిన్ను ఈ డిగ్రీ స్థాయికి తీసుకొస్తున్నటువంటి గొప్ప మహానుభావుడు తండ్రి కదా. ఆ తండ్రి తల్లిని మనం మర్చిపోతే ఈ జీవితానికి అర్థం లేదు. మిత్రులారా, డోంట్ ఫర్గెట్, మీ జీవితంలో ఎప్పుడు కూడా తల్లిదండ్రులని మరవద్దు. మరి ఈ వాళ్ళ వ్యాప్తులు మీరు చదువుకోవడం కాదు, ఈ చదువుకి ఒక అర్థం. ఒక మహానుభావుడు అంటాడు, ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తుల చరిత్రే, ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తుల చరిత్రే ఈ ప్రపంచ చరిత్ర. ఏంటండి ఈ ప్రపంచ చరిత్ర? ఆత్మవిశ్వాసం. నీలో ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇందాక చూడండి, మీ హెచ్ఎం గారు మాట్లాడుతుంటే ఆవిడ ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతుంది. కమాండబుల్, ఎస్, నేను చేయగలను, నేను పాడగలను, నేను ఆడగలను, నేను ఏదైనా చేస్తాను, అన్నీ నాలోనే ఉన్నాయి. ఐ కెన్ డు ఇట్, నేను చేయగలను అని నువ్వు అనుకో, నువ్వు తప్పనిసరిగా చేస్తావు. మిత్రులారా, మీరు మరొక విషయం, కోరిక. ఆ పాఠం చెప్తున్నప్పుడు ఆ టీచర్ గారు చక్కగా వింటున్నారు. పిల్లలు వినేటప్పుడు అన్నారు ఆ టీచరు, బాబు నీకు అర్థం కాకపోతే క్లాస్ అయిన తర్వాత నువ్వు చేయెత్తరా, చేయెత్తితే నీకు మళ్ళీ నేను పాఠం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, క్లాస్ అయిపోయింది. ఆయన అన్నారు, నువ్వు బాబు దగ్గరికి రా, అక్కడ నీకు బాబు దగ్గర పాఠం చెప్తాను అన్నారు. తీసుకెళ్ళారు. మాస్టర్ గారు కూడా వచ్చారు. ఆ పిల్లవాడు, ఒరా నువ్వు వాగులో దిగు అన్నారు. దిగారు, మాస్టారు దిగారు. ఆ కుర్రవాళ్ళు మునుగు అన్నారు. ఆ పిల్లోడు నీటిలో మునిగాడు. వాడి తల మీద చేయి పెట్టి గట్టిగా నొక్కాడు. మళ్ళీ ఇంకా గట్టిగా నొక్కాడు. రావటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విధంగా చేసేటప్పుడు వాడి చెయ్యిని ఒక్కసారే గురుగారి చెయ్యి పైకి ఉదుటున లేచిపోయింది. లేచిపోయేటప్పటికీ ఆ గురువుగారు, ఈ కుర్రాడు అంటాడు, గురువుగారు నా పాఠం చెప్తానని నన్ను నీటిలో ముంచేద్దాం అనుకున్నారా అన్నాడు. అంటే, బాబు నేనెంతున్నారా, మీరు అంటున్నారు, మరి నీవెంతున్నావు, నేను ఎంతున్నాను, మరి నా చేతులు ఎలా లేపేశావు? సార్, స్ట్రాంగ్ డిజైర్, నేను బలమైన కోరిక, నేను ఏమైనా సరే బ్రతకాలి అనే ఉద్దేశంతో
నా బలాన్నంతా ఉపయోగించాను, అందుచేత మీ చెయ్యి పైకి లేపేశాను అన్నాడు. ఆ పాఠం చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరంటే సోక్రటీస్. ఎవరండి? సోక్రటీస్. గివ్ ఎ బిగ్ క్లాప్స్ టు సోక్రటీస్. అయినటువంటి ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి మిత్రులారా. మరి ఇతరులు మీరు తెలుసుకున్నప్పుడు మీలో ఒక కొత్త వికాసం కలుగుతుంది. ప్రకృతిని ప్రేమించండి. ప్రకృతి ద్వారా అనేక విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు చిన్న విషయం, చాలామంది నీకు ఇంత వస్తే చాలు, నాకు అంతో తెలుసు అని మనం అనుకుంటాం. ఎంతోమంది మహానుభావులు ఒక స్టేజ్కి రావాలంటే కష్టపడాలండి. కష్టపడకుండా ఎవరు ఉంటే వచ్చారు. మీరు ఒకసారి ఆలోచించండి. మీకు ఉదాహరణగా చెప్పుకోవాలంటే అబ్రహం లింకన్, అతను మొట్టమొదట తను జీవితాన్ని బిజినెస్ అని మొదలుపెట్టాడు. బిజినెస్లో లాస్ వచ్చిందని ఊరుకోలా. అక్కడి నుండి రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎంపీగా నిలబడ్డాడు. నిలబడితే ఓడిపోయాడు. మళ్ళీ నిలబడ్డాడు, మళ్ళీ ఓడిపోయాడు. ఈలోపు భార్య చనిపోయింది. ఇలాగా రాజకీయంలో అనేక మార్లు అతను ఓడిపోతూ వచ్చాడు. చివరికి అతను చాలామంది అన్నారు, ఇంకెందుకయ్యా ఇప్పుడు 7 సార్లు అయిపోయింది, ఇంకా వదిలేసాయి అంటే, నో, నేను వదలను. మళ్ళీ కంటెస్ట్ చేశాడు. 8వసారి అత్యున్నతమైనటువంటి మెజారిటీలో నెక్కేశాడు. నెక్కిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ అయిపోయాడు. ఏమయ్యాడు? పట్టుదల, కృషి. అమెరికాలో అతను ఒక మీటింగ్లో మాట్లాడుతున్నాడు. గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలందరూ వచ్చి మాట్లాడుతుంటే ఒక గిట్టనటువంటి వ్యక్తి అక్కడ మీటింగ్లో పైకి లేచి, మిస్టర్ లింకన్, ఇదిగో ఈ షూస్ మీ నాన్న తయారు చేసి నాకు ఇచ్చాడు. ఏమంటున్నాడు? మీ నాన్న నాకు తయారు చేసి ఈ షూస్ ఇచ్చాడు అంటే లింకన్ వెంటనే తన పచ్చి తీసి కళ్ళని తుడుచుకున్నాడు. నిజమే కదా, ఎంత గొప్ప సన్నివేశం ఇది. నేను అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి నాకు నా తల్లిదండ్రులు మర్చిపోయాను. నేను అయ్యా, ఈ గొప్ప మరి ఈ మీటింగ్లో నా తల్లిదండ్రులు గుర్తు చేసినందుకు మీకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మా నాన్నగారు మీకు తయారు చేసినటువంటి ఆ షూస్ అయితే ఉన్నాయో, ఆ షూస్కి కానీ రిపేర్ వస్తే నేను మళ్ళీ ఆ షూస్ని రిపేర్ చేసి మీకు ఇవ్వగలవాడను. అమెరికా ప్రెసిడెంట్ అలా మాట్లాడాడు. అరెస్ట్ హిమ్ అంటే వెళ్ళిపోతాడు. కానీ అలా లింకన్ ఏమన్నాడు? అయ్యా, నా తండ్రి చేసిన షూస్ నా తండ్రి అంత నిపుణులతో నేను చేయలేను, కానీ నేను కూడా బాగానే తయారు చేస్తాను, దానికి రిపేర్ వస్తే నా దగ్గరికి తీసుకురండి అని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు అబ్రహాం లింకన్. దట్స్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. ఇలా చెప్పుకుంటే మిత్రులారా, మరి చదువు